హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో మష్రూమ్ పన్నీర్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. సో మీకు టైం ఉంటే ముందే వాష్ చేసి పెట్టేసుకోండి, ఒక 15 to 20 మినిట్స్ వరకు. సో నేనైతే ఫస్ట్ బాస్మతి రైస్ని బౌల్లో వేసేసి వాష్ చేసి కొంచెం వాటర్ పెట్టేసి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వాష్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నేను బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను ఇక్కడ స్టీల్ బౌల్ తీసుకున్నాను, పెద్దది. సో ఇదేంటంటే కొంచెం బాగా వెడల్పు ఉంటుంది. బిర్యానీలు కానీ బగారా రైస్లు కానీ ఏవైనా చేసేటప్పుడు ఇలా కొంచెం వెడల్పాటి బౌల్స్ తీసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో నా దగ్గర స్టీల్ బౌల్ ఉంటే నేను తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత కొన్ని కాజుని కూడా యాడ్ చేశాను. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. తర్వాత ఒక పచ్చిమిర్చి వేసానండి. మీరు కారానికి ఎంత తినగలుగుతామంటే అన్నీ యాడ్ చేసుకోండి, ఏం కాదు. నేను ఏంటంటే కిడ్స్ రిలేటెడ్ రెసిపీస్ అన్నీ షేర్ చేస్తున్నాను కాబట్టి చాలా స్పైసీ లెవెల్స్ అనేవి తగ్గించి చేస్తున్నాను. మసాలాలైనా అల్లం వెల్లుల్లైనా అన్నీ చాలా తగ్గించి వాళ్ళు తినేటట్లు ఈజీగా ఉండేటట్లు చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. సో తర్వాత అయితే ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఒక మష్రూమ్ని ప్యాకెట్ని కూడా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మష్రూమ్ని దాని పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి కదా. దానికోసం అయితే నేను వేడి నీళ్ళని పెట్టాను. అవి నీళ్ళు అనేవి వేడయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ మష్రూమ్ని మొత్తం తీసుకొని వెళ్ళి ఆ బౌల్లో వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి దానిపైన పీల్ అంతా తీసేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ నేను మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. దానికోసం అయితే బిర్యానీ ఆకులు వేసాను, ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నానండి స్పైసెస్, ఎందుకంటే పిల్లలు అంత ఘాటుగా ఉంటే తినలేరు. మీరు పెద్దోళ్ళకి చేస్తున్నాము అనుకుంటే స్పైసీ లెవెల్స్ అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోండి. మసాలాలు కానీ కారం కానీ మీకు ఏంటంటే చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. బట్ ఏంటంటే ఇది కిడ్స్ రిలేటెడ్ కాబట్టి నేనైతే అస్సలు యాడ్ చేయట్లేదు. మసాలాలు చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. సో అవన్నీ ఒక్కొక్కటి వేసుకున్నాను అనమాట. మొత్తం చక్కగా కలిపేసుకోండి. తర్వాత నేను ఇక్కడ రైస్ని కుక్ చేసుకోవాలి కదా. ఒక స్టీల్ బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసేసి ఇక్కడ కూడా బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం, ఒక్క పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, లవంగాలు అవన్నీ యాడ్ చేసేసాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి, అసలు చాలా తక్కువ క్వాంటిటీలో మీరు చూస్తే కనుక యాడ్ చేసేసాను. సో ఒక పక్క మనకు అది రెడీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 టమాటోలని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను అనమాట. తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇంతేనండి నేను యాడ్ చేసేది. మసాలాలు ఏవి కూడా ఎక్కువ అయితే వేయను, చాలా తక్కువ వేస్తాను చూడండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ నేను హోమ్ మేడ్ ఇంట్లోనే చేసేసుకున్నాను అనమాట అన్నీ. జీరా పౌడర్ డైజెషన్ కూడా మనకి చాలా మంచిది. సో ఇవన్నీ వేసాక మొత్తం బాగా కలిపేసుకోండి. తర్వాత ఇంకొక పొయ్యి మీద నేను రైస్ని పెట్టాను కదా, దానికి కొంచెము పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. తర్వాత ఉప్పును కూడా వేసాను, మనకి ఎంత సరిపడుతుందో అంత. ఇందాక నేను వేడి నీళ్ళలో వేసి పెట్టాను కదా, సో వీటిపైన బాగా మట్టి ఉంటుంది. ఆ మట్టిని అంతా క్లీన్ చేసేసి దానిపైన ఉన్న తొక్కంతా తీసేసి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో, అంటే 1-2 కట్ చేస్తే సరిపోతుంది, అలా కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. మొత్తం చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ పన్నీర్ని కూడా తీసుకున్నాను కదా, దాన్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను ఈ గ్రేవీలో. సో బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేసానంటే నేను 2 పొయ్యిల మీద 2 పెట్టి చూపిస్తున్నానండి. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అటు ఇటు మనము చూసుకుంటూ ఉంటే. ఇక్కడ వాటర్ అంతా నాకు బాయిల్ అయిపోయినాయి. సో నేను రైస్ని యాడ్ చేశాననమాట. రైస్ని యాడ్ చేశాక ఈ గ్యాప్లో నేను కొంచెం పెరుగుని తీసుకొని బాగా చిలికేసుకున్నాను అనమాట. అదేంటంటే లంప్స్ ఏమీ లేకుండా బాగా అంటే వాటర్ లాగా ఉండాలన్నమాట, అలా మనం చెయ్యాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పెరుగేస్తున్నప్పుడు మళ్ళీ అదంతా ఇరిగిపోతుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి వెయ్యండి. సో నేను ఇప్పుడు
అదంతా పెరుగుని యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ కారం చాలా తక్కువ యాడ్ చేశాను. మీకు కావాలి అంటే మీరు ఎక్కువే యాడ్ చేసుకోండి. కలర్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎలా ఉందో అలా న్యాచురల్గా అంతే. సో ఇక్కడ ఒక పక్క రైస్ కుక్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా నాకు కుక్ అయిపోయిందనమాట. 80% వరకు కుక్ చేసుకోండి. కొంచెం పలుకుగా తినాలి అనుకుంటే ముందే తీసేసుకోండి. ఇది నేను కిడ్స్ లంచ్ బాక్స్లో పెడుతున్నాను కాబట్టి మరీ గట్టిగా పలుకుల్లాగా ఉంటే వాళ్ళకి కష్టమవుతుంది కదా తినడము. సో అందుకోసం అనేసి నేను కొంచెం అయితే ఉడికిచ్చాను అనమాట. 90% ఎబోవ్ దాకానే. తర్వాత నేను ఇందాక పన్నీర్ పీసులన్నిటిని తీసాను. ఎందుకంటే మష్రూమ్ అంటే కుక్ అవ్వాలి. పన్నీర్ ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! అందుకనేసి నేను ఆ పీసులన్నీ తీసేసి చక్కగా పైన యాడ్ చేసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీరని కొంచెం యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే నెక్స్ట్ కొంచెం కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీగడ ఉంది, కొన్ని పాలున్నాయి. సో అవి యాడ్ చేస్తున్నాననమాట. మీగడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీగడని, పాలని కూడా యాడ్ చేసేసి 20 మినిట్స్ దాకా నేను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాననమాట ఈ బిర్యానీ మొత్తాన్ని. సో చూసారు కదా, మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మష్రూమ్ అండ్ పన్నీరు. సో కావాలంటే విడివిడిగా దేనికి దానికి సపరేట్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కలిపి చేస్తున్నాను అనమాట. సో నేను కిడ్స్ లంచ్ బాక్స్ కోసం అనేసి ఫస్టే ఆ వైట్ రైస్ ఉంటుంది కదా, అవి పన్నీర్ పీసెస్, మష్రూమ్ పీసెస్ని తీసి కొన్ని పక్కన యాడ్ చేసేసుకున్నాను. దాంట్లోకి కలిపేసేసి బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే ఇంకా కొంచెం గ్రేవీ అంతా కలిపేసి పెద్దవాళ్ళకి అనేసి సపరేట్గా పెట్టాను అనమాట. వాళ్ళు అంత స్పైసీగా ఉంటే తినరు కదా, మళ్ళీ అంత చేసి వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకోసం అనేసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకెలాంటి రెసిపీస్ చేయాలి అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.